ఇంకా శాత కాక ఇంకా వెరైటీ ఐటమ్స్ చేయాలంటే మాస్టర్ వాళ్ళకి కాదు. అలాంటిది మా మమ్మీకి చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుందండి అక్క. ఆమెకు ఆస్తమా, ఇక ఆమె చేసుకోలేక ఇబ్బంది అవుతుంది. నార్మల్గా ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ ఏ బండి దగ్గర చూసినా అబ్బాయిలే చేస్తారు, అమ్మాయిలు అసలు లేరు. మదర్ చేస్తున్నారు మీకోసం అంటే నిజంగా గ్రేటే కదా. మేము కష్టపడేదే మాకోసం అక్క. నాకు మా మమ్మీ తప్ప ఇంకెవ్వరు కూడా లేరు, నాకు ఎవ్వరు హెల్ప్ చేయలేదు. ఒకప్పుడు మా మమ్మీ అయితే చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది అక్క. తినడానికి తిండి లేని సిచ్యువేషన్లో ఇక్కడ డస్ట్బిన్ దగ్గర అన్నం పడేస్తే అది తీసుకొచ్చి తినిపించిన రోజులు కూడా ఉన్నాయి మాకు. అయ్యో, చేతులెత్తి మొక్కిన తప్పు లేదు. ఏడవకు శిరీష, ఏడవకు. కానీ మా మమ్మీ చాలా అంటే చాలా గ్రేట్ అక్క. ఇప్పుడు ఎవరి మమ్మీ వాళ్ళకు గ్రేట్ కావచ్చు. మేము ఆల్రెడీ ఇది భరించలేక నలుగురం కూడా చచ్చిపోవాలని కూడా ప్లాన్ వేసుకున్నాం. వేసుకుంటే మా మామ వాళ్ళు వచ్చి వద్దు చనిపోవడం ఎందుకు, మేము చూసుకుంటామన్నారు. మాకు ఉండడానికి ఇల్లు లేదు, వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లోనే పని చేయాలి, వేరే కూలి పోకూడదు. ఇంకా బయట ఇల్లు వాళ్ళ మాటలు గలీజ్గా మాట్లాడే వాళ్ళు. వీళ్ళకి పెట్టాలి, వీళ్ళకి పెడితే ఏమొస్తుంది అన్నట్టు మాట్లాడితే వండుకున్న అన్నం గిన్నె బయట పడేసిరిగా వెళ్ళిపోండి అని. వెళ్ళి ఆఫీస్ ఉంటుంది అక్క, గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి కదా, అందులో ఉంటే చూసిన వాళ్ళు ఉండి రెంట్కి తీసుకుపోయి అక్కడ రెంట్ ఉంచి ఆ రెంట్లో అక్కడ ఉంచేసరికి ఆయన కూడా పాపం ఏమనుకున్నాడు, ఉండండి నా ఇల్లు వాకిలు ఊడ్చి అలుకుతే చాలని అన్నాడు. ఒక 2 rooms ఇచ్చిండు. ఆడ వర్క్ చేసుకుంటూ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఏదో షాప్ పెట్టుకొని బతుకుతున్నాం. ఆ షాప్ కూడా మంచిగా నడుస్తుంది, ఇక మా లైఫ్ మారింది, ఒక మంచి పొజిషన్కి వెళ్తున్నాం అన్న టైంలో మా డాడీ ఇట్లా చేసిండు, ఇక వెళ్ళిపోయింది. ఇక కానీ చాలా మంది అక్క ఈ ఎఫైర్స్ వల్ల ఎంత మంచి ఫ్యామిలీ అయినా నాశనం అయిపోతుంది. సో ఇప్పుడు ఫాదర్ అబ్బాయి ఎన్నేసాలు వేసినా నడుస్తుంది, ఇతన్ని మలుపుకునే అమ్మాయిలు ఫస్ట్ ఇవి చేయకూడదు అక్క. ఈ ఎఫ్ఐఆర్ వల్ల మా లాంటి ఫ్యామిలీలు ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నా కాబట్టి నా బాధని నీళ్ళకి చెప్తున్నా, చెప్పుకోలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఏ అమ్మాయి అయినా ఎవరైనా సరే ఇట్లా ఒక ఫ్యామిలీని నాశనం చేసే ముందు ఆలోచించుకోవాలక్క. ఎందుకంటే ఇప్పుడు మేము 3 పిల్లలం, మా మమ్మీ హెల్త్ బాగాలేదు, తన కష్టం తను పడుతుంది. ఇప్పుడు అదే మేము చచ్చిపోతే ఏందక్క పరిస్థితి? ఒకవేళ మా మమ్మీ లేకపోతే నాకు ఒక్కొక్కసారి మస్తు భయం అవుతుంది తెలుసాక. హార్ట్ఫుల్గా మా మమ్మీకి ఏమన్నా అయితే మా పరిస్థితి ఏందని భయం అవుతుంది. సడన్గా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మా మమ్మీ ఉండగానే మమ్మల్ని ఎవ్వరు రానియరు ఇంటికి, అట్లాంటిది మా మమ్మీకి ఏమన్నా అయిందనుకో ఏంది పరిస్థితి? అదొక్కటి నా మైండ్లో నిజంగా చాలా సఫర్ అవుతాక నేను. మా మమ్మీకి ఏమన్నా అయితే నెక్స్ట్ నా పరిస్థితి ఏంది? మీ మమ్మీకి హెల్త్ బాగోదు అని చెప్పావు, ఇంత చేసినారని చెప్పావు, నువ్వే కదా స్ట్రాంగ్గా ఉండాల్సింది. నువ్వు అట్లా ఏడిస్తే ఎట్లా? ఎవరు చెప్తారు మరి మీ అమ్మకి ధైర్యం? చెప్పు. ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కానీ కొన్నిసార్లు వీక్ అయిపోతున్నా మమ్మీ విషయానికి వస్తే అది ఉంటుంది. అవును. ఏం ప్రాబ్లం ఉంది మదర్కి? హెల్త్ ప్రాబ్లం, ఆస్తమా ఉందక్క. ఆమెకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉంది. చిన్నప్పటి నుంచి ఉందని? చిన్నప్పటి నుంచి. మరి ట్రీట్మెంట్ ఏం తీసుకోలేదా? ఇంకా ఆస్తమావి అవేమో టాబ్లెట్స్ వాడుతుంది అక్క, వాడుతుంది. ఇంకా ట్రీట్మెంట్ చేయించేంత డబ్బులు ఇప్పుడైతే లేవక్క. మామూలుగా టాబ్లెట్స్ వాడుతుంది. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆ టాబ్లెట్స్ డైలీ వాడడం వల్ల కూడా ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో అని. ఒక్కొక్కసారి లేవదు, అట్లనే పడుకుంటుంది, వామిటింగ్ చేసుకుంటుంది. అయ్యో, కనీసం ఇట్లా నిలబడడానికి కూడా చాతగా అన్నట్టు బిహేవ్ చేస్తుంది. ఇంకా ఆ సిచ్యువేషన్లో ఇక మాకు భయం అవుతుంది, ఏమవుతుందో అని. డాక్టర్ని ఇంటికి తెచ్చి ట్రీట్మెంట్ ఇప్పించే సిచ్యువేషన్స్ కూడా చాలా వచ్చినాయి మాకు. ఇంత చిన్న వయసులోనే ఒక పక్కన ఫాదర్ లేడు మీకు, ఇంకో పక్కన మదర్ ఏమి ఇంత హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతుంటే అసలు చాలా కష్టాలు కదా మీకు. మా మమ్మీని వదిలేసిపోయినందుకు మా డాడీ కూడా చాలా ఫీల్ అవ్వాలక్క. మా మమ్మీ దేవత, చాలా అంటే చాలా మంచిది, అట్లాంటి ఆమెను వదిలేసిండు. రివర్స్లో వాళ్ళు మా డాడీ వల్ల ఆమెనే మా మీద గొడవ పడి మా మమ్మీని కొట్టింది కూడా. మా ముందే. మీ నాన్నగారు లేరు అప్పుడు అలా మీ అమ్మ నుంచి కొడుతుంటే? లేరు, కానీ ఏమనలేదు. ఆమెనే ఇంపార్టెంట్ అని. మీ నాన్నకు కూడా తెలుసుగా మీ అమ్మకి హెల్త్ బాగాలేదు అన్న సంగతి? తెలుసు, చచ్చిపోమంటుండు, చచ్చిపోండి మీరు అందరూ అని అంటుండు. అయ్యో, చనిపోతే మీరు వేరే వాళ్ళతోనే ఉంటాడంట. అప్పుడు ఏ అడ్డు ఉండదు కదా అక్క చెప్పడానికి. బాధపడకు శిరీష. నార్మల్గా ఆడపిల్లలంటే ఎవరికైనా తండ్రియే
అంటారు కదా ఫస్ట్ నా ఫస్ట్ హీరో మా ఫాదర్ అట్లా అని. నీకు మీ ఫాదర్ అంటే అసలు ఇష్టమైన నార్మల్గా ఇలా కాకముందు నుంచి స్టార్టింగ్ నుంచి? చిన్నప్పటి నుంచి మా మమ్మీ కంటే మా డాడీ అంటే చాలా ఇష్టం అక్క, నాకు ఫుల్ ఇష్టం ఉంటుండే. తర్వాత మా డాడీ కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అప్పుడు చనిపోతా అని అన్నాడు. నాకు గొలకలు తెచ్చి నేను చనిపోతా అంటే కూడా తాడానికి తెచ్చి పెట్టుకున్న గొలకలను కూడా నేను తీసి పడేసిన రోజు ఉంది ఒకసారి. మాకు ఎక్కడ ఇల్లు లేదు ఉండడానికి, మిమ్మల్ని నేను పోషించలేకపోతున్నా అని ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు, నాకు మేబీ ఒక 3-4 క్లాస్ అనమాట. ఆ టైంలో నేను చనిపోతా, మీరన్నా హ్యాపీగా ఉండండి అని గొలకలు తెచ్చి పెట్టుకుంటే మా డాడీకి తెలియకుండా అవి పడేసిన నేను. ఇప్పుడు ఇంత అసహ్యం కలుగుతుంది. అప్పుడు నాకు బాగా ఇష్టం ఉంటుండే. నాకు ఒక 8th వరకు బాగా ప్రతిదీ మా నాన్నకి హెల్ప్ చేస్తుంటే ఒక మగ పిల్లగాని లెక్క పని చేసేదాన్ని. తర్వాత మా డాడీ ఇట్లా ఏమంటే గలీజ్ చేస్తుండే, ఆ క్షణం నుంచి నాకు అసహ్యం కలిగి నేను ఒక రకమైన అసహ్యం. ఇప్పుడు మా డాడీ నాకు నచ్చని పదం మీద నా నాన్న అన్నట్టు అయిపోయింది నాకు. ఇంకా నాన్న అంటే నచ్చదు. నాన్న సెంటిమెంట్ వీడియోలు వస్తే కూడా నేను చూడను, నాకు నచ్చదు. ఇంకా అన్ని అమ్మాయి మీ అమ్మే చూసుకుంటున్నారు మిమ్మల్ని. మీ నాన్నకి ఎప్పుడైనా మిమ్మల్ని కలిస్తే మాట్లాడతారు దారిలో? అంటే అమ్మ కదా, అన్ని అమ్మే కదా, అమ్మకి హెల్త్ బాగాలేదు, మరి ఏదన్నా అయిందనుకో అమ్మకి ఎవరు చూసుకుంటారు, నువ్వు రా ఇంటికి అట్లా అని మీరు ఎప్పుడు అడగలేదా మీ నాన్న? మాకు కనిపించలేదు అక్క, మేము కనిపించలేదు. వెతికినాం, చాలా ట్రై చేసినాం కానీ మాకు కనిపించలేదు, దొరకలేదు. ఇంకా అసలు నార్మల్గా ఆమెతో వెళ్ళిపోయినప్పుడు అంటే వచ్చి మీ అమ్మని కొట్టారు అని చెప్పావు కదా, ఆ టైంలో నేను ఒకసారి అడుగు ఉండాల్సింది. అమ్మ ఒక్కటి, అమ్మ హెల్త్ బాగాలేదు, అమ్మకు కూడా ఏమన్నా అయితే మరి మేము ముగ్గురు ఒంటరి వాళ్ళం అయిపోతాం, మాకంటూ ఎవరున్నారు నాన్న, అలా చేయకు అని ఒకసారి అడగాల్సింది. అట్లా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరూ శత్రువులు ఆయన దృష్టిలో. ఆయనకి ఎవరైతే గట్టిగా అడుగుతారో వాళ్ళకి గలీజ్ పదం వాడేస్తాడు. ఇంకా నువ్వు అది కాబట్టి నన్ను అడుగుతున్నావు అంటాడు డైరెక్ట్గా. తండ్రి లేక బాధ. నాకు నెలకు 6,000 పంపిస్తుంది అన్న. నాకు ప్రమోషన్స్ వస్తే నేను 6,000 తీసుకోవట్లేదు. ఆమె దేనికో దానికైతే, ఆమె హెల్త్ అవ్వనివ్వండి దేనికన్నా అవుతాం అని చెప్పేసి ఆ ప్రమోషన్స్ కూడా నా పొట్టకూటి కోసం మాత్రమే చేసుకున్నా. నాకు అంత హైయెస్ట్ ప్రమోషన్స్ అయితే లేవు. మీరు ఇన్స్టాలో వెళ్ళి చూడండి. నేను ఏదో 15 డేస్కి ఒకటి 10 డేస్కి ఒకటి కంటే నేను ఎక్కువ చేయట్లేదు. రైట్. ఇక్కడ కొల్లాపూర్ విషయానికి వస్తే మీరు ఆల్రెడీ కొల్లాపూర్ నుంచి నామినేషన్ వేశారు. సో మీకు విజిల్ గుర్తు కూడా వచ్చింది. అవునన్న, విజిల్ వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది విజిల్ గుర్తు రావడం? చాలా హ్యాపీగా వచ్చింది. విజిల్ గుర్తు ఫస్ట్ నేను పెట్టుకునేది ఏంటంటే, ఇంతకు ముందు వరకు ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించిన వాళ్ళ గొంతులు నొక్కిరు. ఇప్పుడు గొంతు చించుకొని అరిచేలా విజిల్. ఇప్పుడు విజిల్ అంటే పీటీ సార్ గట్టిగా అరుస్తాడు. సో నేను నా గొంతుతో పాటు ఆ విజిల్ రూపంలో గెలుపును పొందాలని విజిల్ గుర్తు పెట్టుకున్నాను నేను. సూపర్. మెయిన్ విజిల్ గుర్తు పెట్టుకోవడానికి అదే రీజన్ ఏంటంటే, విజిల్ గట్టిగా ఎంత గట్టిగా అంత గట్టిగా మనం కూడా రేపు ఎలాంటి అన్యాయమైనా నేను మాత్రమే కాదు, నాతో పాటు ఇంకా 10 మంది 100 మంది వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందంటే వద్దు ఎవరితోనో పెట్టుకుంటే ఏమవుతుందో అన్న భయం లేకుండా నేను గొంతు సించుకొని అరుచుకున్నా. నా గొంతులో గొంతై ఇంకా 100 మంది ప్రశ్నించాలి ఏదన్నా అన్యాయం జరిగిందంటే. నాకు జరిగిన అన్యాయము చాలా ఉన్నాయన్న. నన్ను పెట్టిన ఇబ్బందులు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పిన, నన్ను నరకం, నన్ను అన్న మాటలు, నీకు అవసరమానే, బర్రెలా కాసుకొని బతికేదానివి, నీకు వీడియోలు అవసరమానే, ఇంకా 4 బర్రెలు అన్నావు, 4 కొనుక్కో బతుకు, నా శాలరీ కంటే నీకు ఎక్కువ వస్తుంది కదా, ఒక ఆడపిల్లను అని కూడా చూడకుండా నన్ను తిట్టిన రోజులు ఉన్నాయి. అయినా సరే తిట్టని టైం వస్తుంది. ఇంకా అంతకంటే నేను ఏమనుకోలేదన్నమాట. ఇంకా తిట్టిరన్న నన్ను వీడియో చేసినప్పుడు, పేర్లు నేను చెప్పదలుచుకోలే, సమాధానం చెప్తాను సక్సెస్తోనే అని సైలెంట్ అయిపోయినన్నా. నేను ఆడపిల్లని అయి ఉండి కూడా సరే వాళ్ళు ఎవరి పొజిషన్లో ఉన్నా ఎలాంటి పొజిషన్లో ఉన్నా ఒకరిని తిట్టకూడదు ఎప్పుడైనా. ఆడపిల్ల అన్నప్పుడు అది లంగ కానీ దొంగ కానీ ఒక ఆడపిల్ల అంటే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి ఎప్పుడైనా సరే. మన ఇంట్లో ఉంటారు కదన్నా, నన్ను నీకు అవసరం ఆనే అంటే వాళ్ళు ఉండే పొజిషన్కి నేను ఉండే పొజిషన్కు సరే నేను సరిపోకపోవచ్చు, కానీ నన్ను అన్ని మాటలు అనాల్సిన అవసరం లేదు. నేను లంగతనం చేయలేదు, దొంగతనం చేయలేదు. నా బాధ నేను చెప్పుకుంటూ కూడా నన్ను తిట్టిరు. నేను ఏమనలేదు, తిట్టుర్రా పోయి తిట్టురు తిట్టారని, అంతకంటే నేను ఇంకేమనలేదన్నా. నేను ఇప్పుడు బాగా తెగిడిచిన. ఎక్కడ ఇప్పుడు నాకు జరిగిన అన్యాయం గురించి నేను ప్రశ్నిస్తున్నా. నా పక్కనున్నోళ్ళే కాదు, ఈ స్టేట్ లో ఉన్న ప్రతి ఒక్కరు అన్యాయం గురించి నేను పోరాటం చేస్తాను. సరే మీరు వేసారు, అంత అయిపోయింది, ఇంకా 3-4 రోజుల్లోనే ఎలక్షన్ ఉంది, తిప్పి కొడితే 10 రోజులు కూడా లేదన్నా. సో ఏ విధంగా కార్యాచరణ రూపొందించుకున్నారు? అంటే నేను ఈ రోజు సింబల్ వచ్చింది, సింబల్ వచ్చే వరకు మనం ఎలాంటి ప్యాంప్లెట్స్ అవ్వనివ్వండి ఏవి కూడా మనం ప్రచారం చేయడానికి వీలు లేదు. ఇప్పుడు మనం ఒకటి పర్మిషన్ అనేది తీసుకోవాలన్నా. ఇప్పుడు ఊరు తిరిగి ప్రచారం చేయడానికి కానీ, వెహికల్స్ పెట్టుకోవడానికి కానీ
పర్మిషన్ అనేది తీసుకోవాలి. పర్మిషన్ పనిలో ఉన్న రేపు వరకు వస్తుంది. ఎల్లుండి మార్నింగ్ నుంచి ఖచ్చితంగా ప్రచారం స్టార్ట్ చేస్తా. ఈ వీడియో మీరు ఎప్పుడు అప్లోడ్ చేస్తారో నాకైతే తెలియదు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు యాక్చువల్లీ నేను రేపే 16 డేట్కి నేను ప్రచారం స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి చాలా మందికి చెప్పాను. కానీ నాకు ఇన్ని పర్మిషన్స్ తీసుకోవాలి, ఇట్లా ప్రాసెస్ ఉంటుందని తెలియదు. సో 17 మార్నింగ్ నుంచి ఎవరైనా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు మీడియా మిత్రులు అవ్వనివ్వండి. సరే కొన్ని డ్యాన్సులు చేశారు, అది కూడా అయ్యారు. సో డబ్బు తీసుకొని ప్రమోషన్స్ చేయడం కాదు. మీరు ఒక పొజిషన్లో ఉన్నారు, మీరు ఇన్స్టా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, మీకు డబ్బులు వస్తున్నాయని కాకుండా నాలాంటి నిరుద్యోగికి సపోర్ట్ చేయడానికి రండి. ఇన్స్టా అవ్వనివ్వండి, ఫేస్బుక్ యూట్యూబ్ అవ్వనివ్వండి. ఇప్పుడు మీరు వచ్చినా సరే మీకు డబ్బులు ఇస్తేనే ప్రమోషన్స్ చేస్తా అని కాకుండా నాకు మీ సపోర్ట్ కావాలన్నా ఖచ్చితంగా అందరు అవ్వండి. మీడియా అవ్వనివ్వండి, నిరుద్యోగుల ప్రతి ఒక్కరు రావాలి. ఇప్పుడు నా గెలుపుతోన రేపు ఒక నిరుద్యోగికి అన్యాయం చేయాలంటే భయపడాలి. అరే మేము చేసిన అన్యాయానికి ఒక నిరుద్యోగి ఇంత ఘోరంగా పోరాటం చేస్తుంది, మేము ఇంకా అన్యాయం ఇంకా ఏదైనా చేస్తే 100 నిరుద్యోగులు వస్తారు. ఇప్పుడు నామినేషన్ లో నేను ఒక్కదాన్ని వచ్చిన, నెక్స్ట్ నామినేషన్ లో అన్యాయం జరిగితే 100 మంది వస్తారు. సో ఇలాంటి ప్రాసెస్ రాకుండా ఉండేటట్టు ఈ అమ్మాయికి హెల్ప్ చేద్దాం. మనం హెల్ప్ చేస్తే ఈమె ఇంకా చాలా సపోర్ట్ చేస్తుందని ఇప్పుడు ప్రతి ఒక్కరు నాకు రావాలి సపోర్ట్ చేయడానికి. 17 నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తా. రేపు నేను పర్మిషన్స్ అన్ని తీసుకుంటున్నా. నాకు చాలా మంది హెల్ప్ చేస్తామని చెప్పేసి ఫోన్పే నెంబర్ కూడా పెట్టాను. అన్ని కలిపితే నాకు 15K కంటే ఎక్కువ రాలేదన్న. నేను మొత్తం ప్రూఫ్స్ కూడా అక్కడ నాకు అమౌంట్ వచ్చినాయి, మొత్తం నేను ప్రూఫ్స్ తో సహా చూపించమని నేను చూపిస్తా. నాకు 15K అంటే ఎక్కువ రాలేదు. వెహికల్స్ పెడతామని కాల్స్ చేశారు కానీ నాకు ఇంకా ఎవరైతే సపోర్ట్ చేయలేదన్న. సరే నేను ఎన్నో కొన్ని అప్పులు అయితే ఎదుర్కొంటున్నా. అప్పు అయినా సరే ఇంకా అడుగుతున్న అప్పు కూడా కొంతమందిని ఆ అప్పు వస్తే నేను ఇప్పుడు కాకుండా రేపన్నా తెరుపుకుంటా. ముందడుగైతే వేసినన్నా, వెనక్కి వేయదలుచుకోలేదు. వెహికల్స్ ఇప్పటికైనా సరే అన్న, ఎవరైనా కార్లు నడుపుకునే వాళ్ళు, ఆటోలు నడుపుకునే వాళ్ళు ఈ నిరుద్యోగి కోసం రండి అన్న. నేను డబ్బులు సరే అన్న, నాకు ఇప్పటికైతే కొంతమంది అమౌంట్ వేసిరు, నేను వాళ్ళ అమౌంట్ కూడా నేను రిటర్న్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకు అని అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండి ఈ అమ్మాయికి నా అమౌంట్ హెల్ప్ అవ్వాలని చెప్పేసి నాకు ఈ సిచ్యువేషన్ లో నాకు హెల్ప్ అయ్యింది. వాళ్ళ రుణం నేను గెలుపు ఓటమి పక్కన పెడితే రేపు నేను ఏ విధంగా సంపాదించినా నెలకి ఇంత లెక్క వాళ్ళ అమౌంట్ నాకు ఫోన్ పేలో లీస్ట్ ఉంటుంది. వాళ్ళ అమౌంట్ వాళ్ళ రుణం నేను తీర్చుకుంటాను రేపు. ఎందుకంటే సరే వాళ్ళకు ఆ అమౌంట్ ఏదో ఒక రూపంలో అవసరం అవుతుంది. నాకు నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నా అని చెప్పేసి కొంతమంది అమౌంట్ నాకు వేసలేరు. ఎందుకంటే విత్డ్రా చేసుకుంటదేమో అని డౌట్ తో కూడా నాకు అమౌంట్ వేసలేరు. సో నాకు వచ్చిన అమౌంట్ కూడా రేపు నేను వాళ్ళకు రిటర్న్ చేస్తాను. ఆపోజిట్ క్యాండిడేట్లు పెద్ద పెద్ద క్యాండిడేట్లు ప్రజెంట్ ఎమ్మెల్యే బీజేపీ క్యాండిడేట్లు కూడా వాళ్ళ నుంచి ఫోర్స్ వచ్చినా కూడా సో సపోర్ట్ చేయమని చెప్పి అడిగినా కూడా నువ్వేమన్నా మళ్ళీ తగ్గి సపోర్ట్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? తగ్గనన్నా, అస్సలు తగ్గేదే లేదన్నా. ఇప్పుడు నాకు ఒక్క మాట నేను ఓపెన్ గా చెప్తా. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినాక నీ ఆర్థిక పరిస్థితికి హెల్ప్ చేస్తాం, నీకు ఫినాన్షియల్ గా హెల్ప్ చేస్తాం, నువ్వు చదువుకోవడానికి హెల్ప్ చేస్తామని ముందరికి వచ్చిరు. బర్ల వీడియో చేసి నప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. అరే పిల్లి ఇంత చదివింది, బర్లను కాసుకుంటుంది, నేను ఉద్యోగ పరంగా అవ్వనివ్వండి, ఆర్థిక పరంగా అవ్వనివ్వండి, అమ్మ నేను ఇంత అమౌంట్ చేస్తాను, నువ్వు బిజినెస్ పెట్టుకో. ఒక్కరు ఎందుకు రాలేదన్నా ఒక మాట ఆలోచించడానికి? నాకు ఎవరు హెల్ప్ చేసినా, నేను ఇన్స్టాలో ఫేస్బుక్ నాకు హెల్ప్ చేసినా ఇంత ధైర్యంగా. ఇప్పుడు నాకు ప్రవీణ్ సార్ హెల్ప్ చేసిండు, నేను చెప్పుకున్నా నాకు హెల్ప్ చేసిండు సార్ అని. నేను ఇప్పుడు కాదు, నేను ముసలై సచ్చే వరకు నేను చెప్పుకుంటా, ఆయన నాకు అంత హెల్ప్ చేసిండు. నాకు ఎంత మంది దగ్గర తిరిగినా నేను పేర్లు చెప్పను. నాకు ఇంత ఒక్క నిమిషం టైం ఇచ్చి నాతో మాట్లాడను వ్యక్తులు కూడా ఉన్నారు, అది కూడా ప్రముఖులే ఉన్నారు. సో నాకు సార్ హెల్ప్ చేసిండు, ఆర్ఎస్పీ సార్. నేను ఆయనకి ఎప్పటికైనా రుణపడి ఉంటా. కానీ నేను బర్లను కాసుకున్నప్పుడు ఒక్కరు రాలే నాకు సహాయం చేయడం. ఇప్పుడు నామినేషన్ వేసినాక ఎందుకు వస్తారన్నా అంటే నాకు ఒక పొజిషన్ వచ్చిందని వస్తుర్రా. ఎప్పుడు నేను బర్లను కాసుకున్నా నా సిచ్యువేషన్ నేను చదువుకోలేక దిక్కులేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కేసు ఫేస్ చేసినప్పుడు ఆర్ఎస్పీ సార్ పోయి ఆమె ప్రాబ్లం కనుక్కొని మనం హెల్ప్ చేద్దామని చెప్పి పంపించారు అన్న వాళ్ళని. వేరే వాళ్ళు ఎందుకు రాలేదన్నా అంటే ఇప్పుడు నాతో అవసరం ఉంది కాబట్టి నా దగ్గరకు వస్తున్నారా? అప్పుడు వచ్చింటే నేను నాకు హెల్ప్ చేయడానికి వచ్చి నేను అభిమానంతో నా హెల్ప్ చేసేదాన్నేమో, వాళ్ళ పార్టీలో చేరేదాన్నేమో తెలియదు. అప్పుడు రానోళ్ళు ఇప్పుడు వస్తురు. అందుకే నేను ఏ మాత్రం రియాక్ట్ అవ్వను. రేపు నేను ఇండిపెండెంట్ గా గెలిచిన ఇండిపెండెంట్ ఏం బాధ అనిపించాలి అన్న. అసలు నేను అంత టైర్డ్ అయినా కానీ ప్రతి ఒక్కరు మామూలుగా కొంతమంది చిన్న ఛానల్ కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చిన. ఎందుకంటే వాళ్ళు నా ఇంత దూరం నుంచి వచ్చిర్రు, వాళ్ళ టైం చేయకూడదు వేస్ట్ అని. నేను మస్తు ఎప్పటికైనా నేను మీడియా వాళ్ళకి కూడా రుణపడే ఉంటాను. వాళ్ళు నన్ను ఇంత హైలైట్ చేసిండ్రు. వాళ్ళంటే సరే నా గురించి బ్యాడ్ చేసినా నాకు వాళ్ళ మీద కోపం లేదు. వాళ్ళకి నేను ఎప్పటికైనా రుణపడే ఉంటాను. వాళ్ళకే అనిపించాలి మనసులో, అరే ఇంత మంచిగా దాన్ని ఇట్లా చేసినాం కదా అని.
సో మా నాన్న గురించి ఇంకా క్లారిటీగా తెలియక సో అదేదో వాళ్ళు పెట్టేసిరు, తెలుసుకొని ఎప్పుడు ఒకప్పుడు వాళ్ళే డిలీట్ చేసేసుకుంటారు. ఓకే, దీని తర్వాత కూడా ఇంకొక పెద్ద మచ్చన పడ్డది పైన చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఏది? సో బర్రెలక్కకి పెళ్లి అయిపోయింది అని చెప్పి కూడా చాలా వైరల్ అయిన వీడియో. ఎందుకంటే మన ఇంటర్వ్యూ ద్వారా సో జనాలు ఏమనుకుంటున్నారో, సో అసలు వాస్తవాలు ఏం జరిగినాయో సో మనం చెప్పే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాము. సో అదొక్క మచ్చ అంటే మనం ఇప్పటికీ ఆల్మోస్ట్ అన్ని క్లియర్ చేసినాము. సో బర్రెలక్కకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అని చెప్పి కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో కూడా కొన్ని వీడియో బైట్స్ కూడా మనం చూసినాం బయట. సో దాన్ని మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు నేను వచ్చిన ప్రాసెస్ ఏందన్నా, సమాజంలోకి ఏం చేయడానికి వచ్చిన, సేవ చేయడానికి వచ్చిన. మళ్ళీ సేవలో తప్పుంటే మాట్లాడగా నా పర్సనల్ విషయాలు జనాలకు ఎందుకన్నా నేను అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఒక పని మీద బయటకు వచ్చిన, నిరుద్యోగం అనేది ఉండకూడదు, నాలాగే ఎవరు ఇబ్బంది పడొద్దు. ఇంకెప్పుడైనా నిరుద్యోగం పైన నిర్లక్ష్యం చేయాలంటే ఎవరైనా భయపడాలి, సమాజానికి సేవ చేయాలి. నేను ఎన్నో అనుభవించిన, నా ఏజ్ 26 ఏండ్లు, కానీ నేను ఎంతో అనుభవించింటే ఇంత పెద్ద నేను తీసుకున్న అడుగులో నా ప్రాణం పోతుందని కూడా నాకు తెలుసు, పోయే సిచ్యువేషన్స్ ఉంటాయని కూడా తెలుసు. నేను ఎలక్షన్లో ఏడ వండుకున్నా, ఏడ తిన్నా, రాత్రి పోయినా కానీ ఏడ వండుకుని ఏడ తిన్నా కూడా ఎవరికి తెలియదు. చెప్పలేము, మా తమ్ముని కొట్టారు, రేపు నన్ను కొట్టడానికి గ్యారెంటీ ఏముంది? అలాంటి సిచ్యువేషన్లో నేను ఇంత నిలబడినా అంటే నేను ఎన్ని ఎదుర్కొని ఉంటే నేను సమాజ సేవ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నా. నేను చేసే సేవలో ఏదన్నా మిస్టేక్ ఉంటే నువ్వు ఏలెత్తు చూపి, నా పర్సనల్ విషయం అనేది ఎవరికి అవసరం లేదు. వాళ్ళ ఇంట్లో అంత చక్కగా ఉన్నప్పుడు నాకు చెప్పాలి. సో ఈ ప్రచారాలు చేసింది, ఇలాంటివి క్రియేట్ చేసింది కూడా ఓర్వజాలని వాళ్ళే. అంటే అక్కడ అవతల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా వీడియో బైట్స్ లో మనం చూస్తున్నాము. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఏం చెప్తున్నా వాళ్ళ ఇంట్లో చక్కగా ఉన్నప్పుడు నాకు చెప్పమని నేను అనుకుంటాను. ఒక ఆమె నా గురించి చెప్పింది, ఆమె గురించి నేను ఇప్పుడు చెప్తా వీడియో. హస్బెండ్ కి పక్షవాతం వచ్చింది. హస్బెండ్ కి పక్షవాతం వస్తే నీకు సేవ చేయడం నా శాత కాదని హౌజ్లో ముంచింది తలకాయ. మళ్ళీ ఆమె గురించి ఆమె చెప్పుకోదు ఎందుకు? ఆమె చెప్పుకోవాలి కదా, నా మొగని కూడా నేను తలకాయ ముంచినా అని చెప్పుకోవాలి కదా. నా విషయాలు బయట పెడుతుందే, ఆమె విషయాలు ఆమె అవునయ్యా నేను కూడా మొగన్ని హౌజ్లో ముంచిన, పక్షవాతం వచ్చింది, సేవ చేయడానికి శాతగాక హౌజ్లో ముంచిన, సంపుదాం అనుకున్నా కానీ బయట వాళ్ళు వచ్చి నన్ను దన్నీరు, నా మొగని నీళ్ళకెళ్ళి దిసిరని చెప్పుకోవచ్చు కదా. మరి నా విషయం ఎందుకు చెప్పాలి ఇప్పుడు? సో నేను బయట ఏ ప్రాసెస్ మీద వచ్చినా ఆ ప్రాసెస్ సరిగ్గా లేకుంటే నువ్వు నన్ను క్వశ్చన్ చేయి. పర్సనల్ లైఫ్ అనేది ఎవ్వరికి అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ ఎంపీగా పోటీ చేయబోతుంది నాగర్ కర్నూలు నుంచి బర్రెలక్క అని చెప్తున్నారు. మరి చేస్తున్నా అదే కదన్నా, అందుకే కంటిన్యూగా ఇప్పుడు నాకు అంత అనుభవం లేదు అనేసి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు చాలా మంది నన్ను అన్నారు నీకు అనుభవం లేదు అని. ఈ ఎంపీ ఎలక్షన్లో అలాంటి మాట రాకూడదు అనేది అనుభవజ్ఞులైనటువంటి కొంతమంది మేధావులను కలుస్తూ వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి, ఎలా ఏంటి అనేది నేను కంటిన్యూస్గా ఇప్పటికి నేను ఎప్పటి నుంచి అయినా అన్న నేను చదువుకుంటున్న టైంలో అయినా మధ్యాహ్నం తిని కాసేపు ఒక అర్ధ గంటనైనా పడుకునేదాన్ని. ఆఫ్టర్నూన్ ఎలక్షన్ నిలబడ నుంచి ఈ రోజు వరకు కనీసం 6 గంటలు 5 గంటలు నిద్ర కంటే ఎక్కువ పోతలేను. పొద్దుగాల లేస్తే రాత్రి ఇంటికి పోయే వరకు 9 అవుతుంది. అంటే కలుస్తూనే ఉన్నా కంటిన్యూగా. నాకు ప్రచారంలో సపోర్ట్ చేసిన వాళ్ళని కానీ వాళ్ళని కలవడం, వాళ్ళకు నేను చెప్పడం, థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. ఆ రోజు టైం లేకున్నది. ఆ రోజు చాలా మంది కొంతమంది నా ఫేస్ చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే నేను ఏ ఊర్లో ప్రచారం చేస్తున్నా వాళ్ళకు రూట్ మ్యాప్ తెలియక చాలా మంది ఇంటి వరకు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను వీడియోల రూపంలో ప్రతిసారి థ్యాంక్స్ చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. వాళ్ళకి నేను ఎప్పటికైనా రుణపడి ఉంటా. ఇంకా ఏంటి అంటే కొంతమంది అన్న నేను నెంబర్ ఇచ్చిన నాకు హెల్ప్ చేయండి అని నెంబర్ ఇచ్చిన ఆ నెంబర్ మిస్యూజ్ చేస్తున్నారు. కొన్ని వీడియోల ఇన్స్టాలో కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి నాకు బాయ్ ఫ్రెండ్ లేడు, మీకు బాయ్ ఫ్రెండ్గా ఉండాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి అని నా నెంబర్ పెడుతున్నారు. సో ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళు కూడా ఇలాంటివి చేయకూడదు. నేను చెప్తున్నా, నా నెంబర్ అంతా పోయింది. సో ఏది వాట్సాప్లో కూడా గలీజ్ మెసేజ్లు, గలీజ్ ఫొటోస్, వీడియోస్ ఏమేమో షేర్ చేస్తున్నారు. సో వాట్సాప్ మెసేజ్ చూడడం కూడా బంద్ చేసిన. సో ఒక అమ్మాయిని నేను అసలు నేను ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా అమ్మాయిని అయితే అమ్మాయినే కదా. సో ఒక అమ్మాయిని అయినప్పుడు ఏ థంబ్నెయిల్స్ పెట్టాలి, కొంతమంది సూపర్ అన్న నాకు చాలా సపోర్ట్ చేశారు. కానీ కొంతమంది ఓన్లీ వ్యూస్ పరంగానే, ఏ థంబ్నెయిల్ పెట్టినా అవసరం లేదు, వ్యూస్ పోవాలి, నాకు హైలైట్ కావాలి. సో ఇక్కడ కొన్ని విషయాలలో వ్యూస్ అనేది ఇంపార్టెంట్, కొన్ని విషయాలలో అమ్మాయి లైఫ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇంకోటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పైన కూడా శిరీష కేసు పెట్టినా కేసు పెట్టినా. ఎందుకు పెట్టద్దు చెప్పు? నేను వాస్తవాలే రాష్ట్రము కావాలని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పైన శిరీష కేసు పెట్టింది అని చెప్పి కూడా వింటున్నాను. కొన్ని ఛానల్స్ కాదు, ఒక ఛానల్ పైన పెట్టిన.
సో ఆ ఛానల్ కూడా దేనిపైన పెట్టినని ముందు ముందు క్లారిటీ అనేది ఇస్తా. ఓకే. సో ఇన్ని వీడియోస్ మా ఫాదర్ వీడియో పెట్టిన నేను ఇప్పటి వరకు ఆ వీడియో చూడలేదు. చూస్తే నేను ఏడ వీక్ అయిపోతాను, నాకు అవసరం లేదు. ఎవరు పెట్టేది వాళ్ళు. మా ఫాదర్ వీడియో పెట్టిన కింద కామెంట్స్ చదవండి, ఒక్కటి నెగిటివ్ లేదు. నువ్వు ఇప్పుడు ఎక్కడన్నా కనిపిస్తే కొట్టేటట్టు ఉన్నారు. ఆల్రెడీ కొడదామని చూసిరంట మొన్న తెలకపల్లి గ్రామంలో. ఇట్లా బర్లకు వాళ్ళ ఫాదర్ అంటే సంథింగ్ ఎవరెవరు అరే పట్టుకొని రా వీని బిడ్డనే బ్లేమ్ చేసిన అనేసి ఏదో బెదిరింపులు వచ్చినాయని నాకు తెలిసింది. అది నిజమా అబద్ధమో నాకు తెలియదు. సో ఏదైనా కానీ అప్లోడ్ చేసే ముందు ఒకటే చెప్తున్నా, సరే నేను ఏదైనా చిన్నదాన్ని, సరే మీరు ఎన్నో ఇంటర్వ్యూలు చేసి ఉంటారు, నాకైతే ఇది ఎక్కువ చాలా పెద్ద ఇంటర్వ్యూలు అయితే కాదు, ఎంత చేసినా చిన్న ఇంటర్వ్యూ అంటే తక్కువ కౌంటింగ్ అనమాట నా ఇంటర్వ్యూస్. నేను ఏదైనా మిస్టేక్ మాట్లాడితే దాన్ని తీసేసారు, నా చెల్లి లాంటిదో నా అక్క అట్లా అనుకోవాలి. కానీ ఇక ఏదో దాన్నే హైలైట్ చేసి అట్లా మాట్లాడి నా లైఫ్ స్పాయిల్ చేసి ఇంకా మస్తు లైఫ్ ఉంది నాకు. నెక్స్ట్ ఇక పెళ్లి చేసుకోవాలి, నాకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ మా ఫ్యామిలీ ఎలాంటిది ఉండొద్దు అంటే ఇలాంటి థంబ్నెయిల్స్ అనేటివి కొన్ని ఉండకూడదు. సరే నెక్స్ట్ ఎప్పుడు బర్రెలక్క పెళ్ళి ఎప్పుడు? చేసుకుంటున్నా, కొంచెం సమాజ సేవ చేసుకుంటా, సమాజ సేవ చేసుకొని పెళ్లి చేసుకుంటా. సో ఎమ్మెల్యేగా ఆల్రెడీ పోటీ చేసినావు, అయిపోయింది. నెక్స్ట్ ఎంపీగా కూడా పోటీ చేస్తా అంటున్నావు, తర్వాత ఎమ్మెల్సీ కూడా పోటీలో ఉండబోతుందా? ఉంటా కన్ఫర్మ్ గా, తగ్గేదే లేదంట. తగ్గనన్నా. ఎందుకు నేను పోటీ చేయొద్దా? డబ్బు లేకుంటే రాజకీయంలోకి రావద్దా? ఏ డబ్బు లేదని నేను బాధపడ్డానో ఒక్కొక్కరు వచ్చి వాళ్ళకి తోచినంత 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు. అంటే నేను ఒక మంచి పని చేస్తున్నా కాబట్టి ఇట్లా సపోర్ట్ చేస్తున్నాను. ఇంకొంతమంది అన్న నేను వేరే వేరే ప్లేస్లకు వెళ్ళినప్పుడు కూడా చిల్లర రాజకీయాలు చేస్తుంది అంటారు. చిల్లర రాజకీయాలు చేస్తుంది అని నాకు అంటారు, ఇండైరెక్ట్ అంటారు, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది ఉద్ర రాజకీయాలు చేస్తారు అనేసి అంటారు. సో అలాంటి వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తున్నా, తెలంగాణలో కొన్ని వేల మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. గవర్నమెంట్ నోటిఫికేషన్ సరిగ్గా రాలేదని, కొన్ని పేపర్ లీకేజ్. అప్పుడు వీళ్ళేం రాజకీయాలు చేసిరు? మళ్ళీ వాళ్ళు ఎందుకు అంటే బజ్జీల బండి ఇక్కడ బజ్జీలు తినుకుంటా, పానీపూరి బండి ఇక్కడ పానీపూరీలు తినుకుంటా, ఛాయల షాపులు ఇక్కడ ఛాయలు తాగుకుంటూ తిరిగిరా. నన్ను అంటారు కదా చిల్లర రాజకీయాలు, ఉద్దర రాజకీయాలు అని. నన్ను క్వశ్చన్ చేసేటప్పుడు నన్ను కాదు క్వశ్చన్ చేయాల్సింది. ఇన్ని లక్షల మంది బతుకుతున్నప్పుడు నోటిఫికేషన్ కరెక్ట్గా వేయని వాళ్ళని క్వశ్చన్ చేయడంలో లేని ధైర్యం నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? నేను ఒక చిన్న ఏజ్ అమ్మాయిని, ఒక అమ్మాయిని అయ్యుండు ఇన్ని తట్టుకొని నిలబడ్డప్పుడు నన్ను క్వశ్చన్ చేసేది, నన్ను క్వశ్చన్ కాదు చేయాల్సింది, పైన వాళ్ళని క్వశ్చన్ చేయి. ఏదైనా పర్ఫెక్ట్ లేకుంటే పర్ఫెక్ట్ అయ్యమని క్వశ్చన్ చేయి, నాకు కాదు చెప్పాల్సింది. అయితే ఇంకోటి చూస్తున్నాం, మా పవన్ కళ్యాణ్ కి రాని డిపాజిట్ కూడా రాలేదు, బర్రెలక్కకి బాగా ఓట్లు వచ్చినాయని చెప్పి కూడా కంపారిజన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారితో మిమ్మల్ని. సో దాన్ని మీరేమంటారు? కంపారిజన్ చేస్తున్నారు అంటే ఆయన పవర్ అనేది నా పవర్ నాది, ఆయన ఫాలోయింగ్ ఆయనకు ఉంటది. అట్లని నా విషయంలో ఆయనను తక్కువ చేయడం అనేది నాకు కరెక్ట్ కాదనిపించింది. ఆయన అభిమానం ఆయనకుంటది, నా అభిమానం నాకుంటది. ఇక కొంతమంది ఇక చేస్తుంటారు అన్నయ్య, కానీ సార్ పట్టించుకోడు. సో చూస్తున్నాం ఆ వీడియోలు, అక్కడ వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి కూడా బర్రెలక్క అని చెప్పి కొన్ని సభలలో కూడా నీ పేరు చెప్పడం జరిగింది. సో అప్పుడు విన్నాం, అది హ్యాపీగానే అనిపించింది మాట్లాడడం. ప్రతి ఒక్కరు నన్ను గుర్తించిరు కదా, పవన్ సారు నన్ను గుర్తించిండు, జగన్ సార్ నన్ను గుర్తించిరు, చాలా మంది మల్లాడి సార్ కానీ, జేడీ సార్, ఈ ఐలయ్య సార్ కానీ, వీళ్ళందరూ నన్ను గుర్తించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే. సో తెలంగాణ రాజకీయాల్లో కూడా ఆ బర్రెలకు ఒక సంచలనం అయిపోయింది. సో రీసెంట్ గా కొత్త ప్రభుత్వం వచ్చింది. సో 6 గ్యారెంటీలు అనుకుంటే కూడా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తుంది, రేవంత్ రెడ్డి సీఎం అయిండు. సో నమ్మకం ఉందా కాంగ్రెస్ పార్టీ పైన మీకు? ఫస్ట్ నమ్ముతామన్నా, తర్వాత ఎట్లుంటది అనేది పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.